నేను డాక్టర్ హారిక సురపనేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT Care Hospitals, హైదరాబాద్. ఇప్పటివరకే చేసిన వీడియోస్ కి చాలా మంది చాలా డౌట్స్, వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం వాటిని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు లెఫ్ట్ సైడ్ ఇయర్ లో హోల్ ఉంది. ఈ ప్రాబ్లం కి ఏం చేయాలి? సో కర్ణబేర్లో ఎప్పుడైతే రంధ్రం ఉంటుందో, అది అప్పుడే పడిన రంధ్రం అయితే కనుక, అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా అని జస్ట్ మనకి కోల్డ్ ద్వారా చెవి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ చెవి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కర్ణబేర్లో చిన్నగా బర్స్ట్ అయ్యి కర్ణబేర్ చిన్న రంధ్రం పడి అది ఆ కంటెంట్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలా అక్యూట్గా ఫామ్ అయింది, జస్ట్ 1 వీక్ నుంచే వస్తుంది చీము అంటే కనుక అది దానంతట అదే రిజాల్వ్ అయిపోతుంది. వన్స్ మనం ఎప్పుడైతే జలుబు తగ్గిపోతుందో, ఈ ఇయర్ ఇన్ఫెక్షన్కి మందులు వాడతామో, ఆ చెవి లోపల రంధ్రం కూడా దానంతటే మూసుకుపోతుంది. జస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచే చీము వస్తుంది అంటే కనుక. ఆల్సో ఏదైనా చెవి దెబ్బ తగిలినప్పుడు, అంటే ఇయర్ బడ్ కానీ లేకపోతే మనకి గట్టిగా ఎవరైనా కొట్టినప్పుడు కానీ చెవి మీద, అలాంటప్పుడు కూడా ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇయర్ డ్రమ్ దానంతట అదే మూసుకుపోయే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ రంధ్రాలు చిన్నప్పటి నుంచి ఉన్న ఇన్ఫెక్షన్స్ ద్వారా రావటం కానీ, లేకపోతే అప్పుడప్పుడు మన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వచ్చి తర్వాత మళ్ళీ కొన్ని రోజులు రాకుండా మళ్ళీ రావటం, ఎవ్రీ ఇయర్లీ వన్స్ 2 ఇయర్లీ వన్స్ అట్లా రావటం, ఇలా జరిగినప్పుడు ఆ రంధ్రం ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ అయిపోతుంది. ఇలా మనకి జలుబు నుంచి చెవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా అది దాన్ని మనం సకాలంలో ట్రీట్ చేయకపోతే ఆ రంధ్రం కూడా కొన్నాళ్ళకి, మేబీ 6 monthsలో అలానే ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే కనుక ఆ రంధ్రం కూడా పర్మనెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే చెవికి దెబ్బ తగిలి ఉంటుందో అలాంటి వాళ్ళల్లో కూడా చెవి లోపల వెంటనే ఏదో చెవిలో డిస్కంఫర్ట్ ఉందని చెప్పి వాళ్ళు నీళ్లు పోసేయటం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా చేసినప్పుడు కూడా అది ఇన్ఫెక్ట్ అయిపోయే చెవంతా, దాని నుంచి మళ్ళీ ఆ రంధ్రం కాస్త పర్మనెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే దానంతటది రంధ్రం గ్రో అవ్వలేకపోతుందో, అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో కానీ అప్పుడే పడిన రంధ్రాల్లో కానీ 6 months వరకు మనం వెయిట్ చేసి, ఇన్ కేస్ దానంతటది రంధ్రం హీల్ అవ్వట్లేదు అంటే కనుక కంపల్సరీగా ఇయర్ లోపల ఉన్న హోల్కి సర్జరీ చేసి వేరే పొర అక్కడ పెట్టి దాన్ని మూసేయాల్సి ఉంటుంది.